వీడియో తీయమంటే ఆ వీడియోగ్రాఫర్ టాలెంట్ మొత్తం చూపించేసుకుని ఏకంగా సినిమా తీస్తాడండి బాబు. అంటే పెళ్లితో పాటు అన్ని షూటింగ్ చేసేసాడా ఏందమ్మా? హెహే, నువ్వు మూసుకో అబ్బాయి. అసలు సిచ్యువేషన్ ఏంటో తెలుసుకోకుండా ఓ నోటుకొచ్చింది మాగేస్తావు. అది కాదమ్మా, సినిమా తీసాడని చెప్పావు కదా, అందుకే అడిగా. అయ్యో, అసలు ఆ పెళ్లి పందిరిలో రక్తపాతమే జరిగింది అబ్బాయి. ఎందుకమ్మా కొంపదీసి ఆ పెళ్లి కొడుకు ఎవరైనా పవర్ఫుల్ లేడీని ఎత్తుకొచ్చాడా? సినిమా అంటే ఇట్లాంటి ఆలోచనలే వస్తాయి నీకు. కూసంత కొత్తగా ఆలోచించబ్బాయి. మైండ్ కొంచెం వాటర్ నేర్చేసుకో. అసలు విషయం ఇప్పుడు చూపించేస్తాను. హే, అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదు గాని కెమెరామ్యాన్ మాత్రం బాగా వర్క్ చేశాడు. అక్కడ ఓ పెళ్లి జరుగుతుంది. ఇంతలో ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చారు. వారిలో ఒకరు పెళ్లి కొడుకు దగ్గరకు కత్తి తీసుకుని వెళ్లి పొడి చేసి వచ్చాడు. అంతే, అంతా గందరగోళంగా మారింది. పెళ్లి కొడుకు తండ్రి ఆ ఇద్దరిని వెంబడించాడు. వాళ్లేమో బైక్ ఎక్కి పారిపోయారు. ఇదంతా చూస్తున్న పెళ్లి వీడియో తీయడానికి వచ్చిన వీడియోగ్రాఫర్ డ్రోన్ సాయంతో షూట్ చేశాడు. ఆ బైక్ పై వెళ్తున్న నిందితులను తన డ్రోన్ కెమెరాలతో ఫాలో అయ్యాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇద్దరు వ్యక్తులు పెళ్లిలో వరుడిపై కత్తితో దాడి చేశారు. బైక్ పై అక్కడి నుంచి పారిపోయారు. కాకపోతే కెమెరామ్యాన్ వెంటనే అప్రమత్తమయ్యాడు. డ్రోన్ కెమెరాతో సుమారు 2 కిలోమీటర్ల వరకు వారిని వెంబడించాడు. మహారాష్ట్రలోని అమరావతిలో ఈ ఘటన జరిగింది. బద్నేరా రోడ్లోని ఓ వివాహం జరిగింది. ఇద్దరు వ్యక్తులు పెళ్లి వేదిక వద్దకు చేరుకుని తాము అనుకున్న పని చేసేశారు. ఒక వ్యక్తి కత్తితో వరుడు సుజల్ రామ్ను పొడిచాడు. అక్కడి నుంచి పారిపోతుండగా వరుడి తండ్రి వారిని పట్టుకునేందుకు బాగా ట్రై చేశాడు. నిందితులు ఆయనను కూడా కత్తితో బెదిరించి బైక్ పై అక్కడి నుంచి పారిపోయారు. గాయపడిన పెళ్లి కొడుకును హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. మరోవైపు డ్రోన్తో పెళ్లిని షూట్ చేస్తున్న వీడియోగ్రాఫర్ వెంటనే అలర్ట్ అయ్యాడు. డ్రోన్ కెమెరాతో సుమారు 2 కిలోమీటర్ల వరకు నిందితులను వెంటాడాడు. దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ వీడియోను కీలక సాక్ష్యంగా పరిగణించారు. ఒక నిందితుడిని గుర్తించారు. డీజే సమయంలో జరిగిన వివాదం కారణంగా పెళ్లి కొడుకుని అతడు కత్తితో పొడిచినట్లు తెలుసుకున్నారు. నిందితులు పరారీలో ఉన్నారు.